హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ పేరాజీ. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ స్పెషల్ అని చికెన్ దమ్ బిర్యానీ. ఒక్క బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఎంత సింపుల్గా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అండి ఇది. ఇంతకుముందు కూడా నేను బిర్యానీ ప్రాసెస్తో ఒక వీడియో పెట్టాను, కానీ ఇది సంథింగ్ స్పెషల్ అనమాట. ఈ చికెన్ దమ్ బిర్యానీ మసాలాని ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ మసాలా యూస్ చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకోవాలండి. చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి చిలుకలు 4, కొంచెం పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసాక కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక ఇది బిర్యానీ మసాలా, నేను చూపించిన బిర్యానీ మసాలా. ఇది 2.5 స్పూన్లు వేసుకుంటున్నానండి. 1 కేజీ చికెన్కి 2.5 స్పూన్స్ బిర్యానీ మసాలా పడుతుంది. అలానే 1 స్పూను సోంపు పౌడర్ వేసుకున్నాను. కమ్మటి పెరుగు 1/2 కప్పు వరకు వేసుకున్నాను. అలానే ఇది జీడిపప్పు, బాదం పప్పు కలిపిన పేస్ట్ అండి. అంటే అవి 2 కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకోవడం వల్ల బిర్యానీలో చికెన్ డ్రైగా అయిపోకుండా చక్కగా మాయిశ్చర్గా గ్రేవీగా వస్తుంది. అలానే 1/4 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్లు. ఇది వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకోవడమేనండి, అంతే. ఇంకా మనకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలా గరం మసాలా సపరేట్గా ఏమీ అవసరం లేదు. అన్ని బిర్యానీ మసాలాలోనే వస్తాయి. అదొక్కటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోండి, లేదా 4 అవర్స్ అన్న మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాయిశ్చర్గా చక్కగా జ్యూసీగా వస్తుంది చికెను. నేను చూపించిన ఈ మసాలా దినుసులన్నిటినీ ఇలా వాటర్లో వేసేసుకొని తర్వాత సరిపడా ఉప్పు, నీటికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం పుదీనా తరుగు వేసుకోవాలండి. 1 కేజీ చికెన్కి 750 గ్రాముల బాస్మతి రైస్ని నేను అరగంట సేపు నానబెట్టుకున్నాను. అది మనం వాటర్ బాయిల్ అయినతున్న స్టేజ్లో రైస్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మనకి చక్కగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే మనకి రైస్ చక్కగా పొడవుగా తెల్లగా వస్తాయి. బిర్యానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత 60% ఇలా కుక్ అయిన రైస్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద వేసేసుకోవాలి, ఒక లేయర్ లాగా. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత 80% కుక్ అయిన రైస్ని కంప్లీట్గా వేసేసుకోవాలి. చూడండి, 60% రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ 80% కుక్ అయిన రైస్ని ఇంకో లేయర్గా వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ మొత్తం వేసేసుకొని అలానే మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని, 1/2 గ్లాస్ వాటర్ని ఎడ్జెస్ నుంచి ఇలా చుట్టూ పోసుకోవాలి. చుండిలో ఎడ్జెస్ నుంచి మొత్తం చక్కగా చుట్టూ పోసేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. పైన 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను. అలానే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలానే నేను పాలల్లో 1/2 స్పూన్ వరకు పసుపు కలుపుకొని అది వేసుకుంటున్నాను. ఎటువంటి ఆర్టిఫిషియల్స్ కలర్స్ యూజ్ చేయకుండా. కుంకుమ పువ్వు అందరికీ దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది అని ఉండదు కదా, అందుకని ఈ చిన్న టిప్ ఫాలో అయితే అస్సలు ఎటువంటి టేస్ట్ డిఫరెన్స్ ఉండదండి, చాలా బాగుంటుంది. పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని నేను సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకొని లిడ్ పెట్టుకొని 6 నిమిషాలు హై ఫ్లేమ్లో, 35 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాతనే లిడ్ ఓపెన్ చేయాలి. అప్పుడే మనకి రైస్కి దమ్ చక్కగా పడుతుంది. చూసారు కదా ఎంత మాయిశ్చర్గా ఉందో చికెను. పెరుగుతో పాటు జీడిపప్పు పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చికెన్ డ్రై అయిపోకుండా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది, మాయిశ్చర్గా ఉండి. మీకు టైం గడిచే కొద్దీ చికెన్ డ్రై అయిపోతుందనే భయం కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ మసాలాని మనం ప్రిపేర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. 8 కంటైనర్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఆ ఒక్క బిర్యానీ మసాలాతో హ్యాపీగా దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.